నమస్కారం సార్. ఓహో నువ్వా? ఏం సార్ ఇలా చేశారు? మీరే రప్పించారు సార్. నేనా? కంగారు పడకండి సార్. ఇదిగో సాంబయ్య, ఈ ద్రోహి వచ్చాయని అమ్మగారితో చెప్పు. ఎంత ధైర్యం రా నీకు? నీతికి నిజాయితీకి ఎప్పుడూ ధైర్యం ఉంటుంది. అవునవును, నీ నీతి నిజాయితీ ఎప్పుడో తెలిసింది. ఇప్పుడు సిగ్గు సరో రెండూ లేవని తేలిపోయింది. అవునవును, అవన్నీ లేని వాళ్ళు ఎవరో తేల్చడానికే వచ్చాను. అమ్మగారిని రాని. ఎందుకు వచ్చావు? ఇంకా ఏం చేయాలని వచ్చావు? ఎందుకు నా ఇంట్లో అడుగు పెట్టావు? వెళ్ళు, తక్షణం నా ఇంట్లోంచి వెళ్ళిపో. వెళ్తావా లేదా? అమ్మగారు, నోరు పోయి. ఇంకోసారి అమ్మగారు అన్నావా నీ ప్రాణాలు తీస్తాను. ముందు వెళ్ళి ఇక్కడి నుంచి. అమ్మగారు, ముందు నేను చెప్పేది వినండి. తర్వాత మీరు నన్ను ఏం చేసినా పర్వాలేదు. అక్కర్లేదు, నువ్వేమీ చెప్పక్కర్లేదు. ఇంకొక క్షణం ఇక్కడ ఉన్నావో నువ్వు నేనేం చేస్తానో నాకే తెలీదు. భగవంతం గారు, ముందు వాడిని గట్టించేసేయండి. ఎవరూ గంటక్కర్లేదు, నేనే వెళ్తాను. కానీ మీరు వద్దన్నా విననన్నా చెప్పవలసిన బాధ్యత నాకుంది. చెబుతాను, చెప్పే వెళ్తాను. వద్దు, నువ్వు నోరెత్తద్దు, నన్ను రెచ్చగొట్టద్దు. చండాలుడు, వెళ్ళరా, వెళ్ళు. అది కాదు అమ్మగారు, నేను చెప్పేది వినండి అమ్మగారు. అమ్మగారు ఇదిగా చెప్తుంటే ఏమిటా ముడితాను? మర్యాదగా వెళ్ళు. అది కాదు సాంబయ్య. అరే మధ్యగా చెప్తే వినట్లేదే. అమ్మగారు, అమ్మగారు, నా మాట వినండి. మీరు మోసపోయారు. ఆ అమ్మాయి మన అమ్మాయి గారు కాదు, మన రాధమ్మ గారు కాదు. నా మాట నమ్మండి. ఆగు! ఎంత మాట అన్నావురా? అమ్మాయి గారు మన అమ్మాయి గారు కాదా? కాదమ్మ గారు. రాధ మన రాధ కాదా? కాదమ్మ గారు. ఎంత ధైర్యంగా నీకు? అమ్మగారు, 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 తొందరపడకండి. నేనున్నానుగా, చూసుకుంటాను. మీరు కూర్చోండి, కూర్చోండి అమ్మగారు. రండి, కూర్చోండి. ఏమన్నావురా? అమ్మాయి గారు అసలు అమ్మాయి గారు కాదంటావు? నేను అనడం ఏంటి? తెచ్చిన మీకు తెలుసు, వచ్చిన ఆమెకు తెలుసు. తెలియందల్లా నమ్మిన అమ్మగారికి. ఏమిట్రా అర్థం లేకుండా వాగుతున్నావు? రాధ నా బిడ్డ కాదంటావా? కాదమ్మ గారు. నేను మోసపోయానంటావా? అవునమ్మ గారు. గోపి, నువ్వు కాదురా, 1,00,000 మంది వచ్చి చెప్పినా సరే, ఈ ప్రపంచం అంతా వచ్చి చెప్పినా సరే, నేను మోసపోనురా, నేను మోసపోను. నాకు నా మీద, నా మాతృత్వం మీద నమ్మకం ఉంది. ఆ నమ్మకంతోనే ఇంతకాలం బ్రతికాను. ఆ నమ్మకంతోనే నా రాధ నా ఇంటికి రప్పించుకున్నాను. ఒరే గోపి, నేను కన్న తల్లిరా, కన్న తల్లిని. అమ్మా, అదేనమ్మా, మీకున్న గుడ్డి నమ్మకాలు అడ్డు పెట్టుకునే భగవంతం గారి నాటకం ఆడుతున్నారు. నోర్మయ్య, ఈ రాధే నా రాధేనని, వేరే రాధ లేదని నాకు బాగా తెలుసు. ఇప్పుడేమంటావురా? ఏరా వెర్రిమొహం వేశావు? గాలి చేస్తాను గాలి. ఆగండి, ఇలా ఇవ్వండి. ఏమిరా, ఈ రాధ నా రాధ కాదు? కాదమ్మ గారు. కాదమ్మ గారు. కాదమ్మ గారు. అవునని చెప్పు. ఆగండమ్మా, గోపి చెప్పింది అబద్ధం, పచ్చి అబద్ధం, అంతా పచ్చి అబద్ధం. భగవంతం గారు, వీణ్ణి వెంటనే తరివేయండి, ఇంట్లో నుంచి ముక్కలు ముక్కలు చేసేయండి, కాకుడికి గద్దలకి పారేయండి. పోరా, పో, వెంటనే నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపో. గంటరా బయటికి. అమ్మగారు, మీకు మళ్ళీ చెబుతున్నాను, మీరు మోసపోయారు అమ్మగారు. మోసఘాతకుడా, చూడండి, త్వరలోనే అమ్మాయికి పెళ్లి చేయడం మంచిదనుకుంటాను. చెప్తాం. ఏ వయసులో జరగాల్సింది ఆ వయసులో జరగకపోతే ఇటువంటి తప్పవమ్మా. మన వాళ్ళందరికీ ఉత్తరాన్ని రాయండి. పెళ్లి చూపులు కని కాదు, ఇదివరకు అనుకున్నట్లుగానే అమ్మాయిని పరిచయం చేయటానికి. వచ్చిన వాళ్ళలో మనకు నచ్చిన వాళ్ళతో అప్పుడే సంప్రదింపులు జరపచ్చు. చెప్తాం, కానీ ఏమిటి మీ అనుమానం? ఏమీ లేదు. అమ్మాయి ఇప్పుడే ఇలా ఎదురు తిరుగుతోందే, రేపు అందరూ ఎదుట అదే మాట అనొచ్చు, లేదా ఇంకా తెగించి గోపినే ప్రేమిస్తున్నాను కూడా చెప్పొచ్చు. అప్పుడు మన పరిస్థితి ఏం లేదు, ఆలోచించమంటున్నాను అంతే. అయితే ఏం చేద్దామంటారు? మీరేమి అనుకోవాలంటే చెప్తాను. చెప్పండి. మళ్ళీ నన్ను అపార్థం చేసుకోకూడదు. సరే, చెప్పండి. మా అబ్బాయి రాజున్నాడు. భగవంతం గారు, నా రక్తం కదూ, అందులో నాకు మీ మీద ఉండే విశ్వాసం, అభిమానం అంతా పుణికిపుచ్చుకున్నాడు. ఈ ఇంటికి ప్రాణాలు ఏమన్నా ఇస్తాడు. చాలినంత చదువు ఉంది. కోటీశ్వరుడు కాదు కానీ గోపి కన్నా. భగవంతం గారు, ఇది మీ తప్పు కాదు. దురాశ అంతకన్నా కాదు. అమ్మాయి చేసిన చిన్న పొరపాటు వల్ల మీకింత చులకనైపోయాం. అయ్యయ్యో, మీరే అలా అనుకుంటే. మరెలా అనుకోమంటారు?
నా కూతుర్ని మీ కోడల్నిగా చేసుకుంటాననే గుండె ధైర్యం మీకు ఇదివరకైతే ఉండేదేనా? ఇదిగో చూడండి, మీకు ఇప్పుడు కలిగిన ఈ ఆశ ఎప్పుడు కలిగినా ఆశే కాదు, ఈ ఆలోచనే మానుకోండి. నేను మానుకుంటాను, కానీ మీరే కాస్త ఆలోచిస్తే. అది ఈ జన్మలో జరగదు. ఇంకెప్పుడు ఈ మాట ఎత్తకండి. చెప్తాను. నా కూతురు పెళ్లి ప్రయత్నం నేనే చేసుకుంటాను. చూసారా అప్పుడే నన్ను అనుమానిస్తున్నారు. నన్ను నిలువునా కోసిన మీ ఉప్పుతున్న విశ్వాసం నాలో పోదు. మీ ఇష్ట ప్రకారమే చేస్తాను. సెలవా? వస్తాను. ఇక నా వల్ల కాదు. నేను ఈ నాటకం ఆడలేను. రావటం స్వార్థంతో వచ్చినా, నేనే నువ్వని నమ్మి బ్రతుకుతున్నా, నీ తల్లి ప్రేమకు కట్టుబడి ఇంతకాలం ఉన్నాను. కానీ ఈనాడు ఇటు ఆ పవిత్ర మాతృమూర్తిని, అటు నేను ప్రేమించిన మనిషిని శాశ్వతంగా ఉంచే పరిస్థితి వచ్చింది. ఇంత పాపం నేను ఒడికట్టలేను. నేను వెళ్ళిపోతున్నాను. ఇక నువ్వే వచ్చి నీ తల్లిని కాపాడుకోవాలి. వస్తాను. మోసగించాలని వచ్చిన దాన్నైనా కన్న కూతురుగా విశ్వసించారు. మీ మాతృప్రేమతో నాలో మానవత్వాన్ని రేకెత్తించారు. ఇక నేను మిమ్మల్ని మోసగించలేను. మీ ఎదుట పడి కృతజ్ఞత చెప్పుకునే ధైర్యం లేక దొంగగా వచ్చిన దాన్ని దొంగచాటుగానే వెళ్ళిపోతున్నాను. నన్ను క్షమించండి. రాధా, ఏమిటమ్మా ఇది? ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికి, ఎలా వచ్చానో అలాగే వెళ్తున్నాను. రాధా, నేను ఉండాల్సిన చోటికి, నా ఇంటికి వెళ్తున్నాను. రాధా, నన్ను ఎందుకమ్మా ఇలా చిత్రవధ చేస్తున్నావు? అమ్మా, మిమ్మల్ని కాదు, నన్ను నేనే చిత్రవధ చేసుకుంటున్నాను. అనుక్షణం మిమ్మల్ని వంచిస్తూ, ఆత్మవంచన చేసుకుంటూ, బ్రతకలేక, ఉండలేక, వెళ్ళలేక నరకయాతన పడుతున్నాను. నిజం చెప్పినా నమ్మే స్థితిలో మీరు లేరు. అబద్ధంలో నేను బ్రతకలేను. ఇక నా వల్ల కాదు. మీరు నమ్మినా నమ్మకున్నా చివరిసారి నిజం చెప్తున్నాను. నేను మీ బిడ్డని కాదు, మీరు నా తల్లి కాదు, ఇది నా ఇల్లు కాదు. నన్ను వెళ్ళనివ్వండి. వెళ్తావమ్మా, వెళ్తావా? ఇది నీ ఇల్లు కాదు, నేను నీ తల్లిని కాదు. చూడమ్మా, నా కళ్ళలోకి చూడు. చిన్నతన సంగతులు నీకు జ్ఞాపకం లేకపోవచ్చు, కానీ ఆ జ్ఞాపకాలన్నీ నా కళ్ళల్లో ఇంకా అలాగే ఉన్నాయి. ఇదిగో ఈ గుండె మీద పడుకుని చూడు. 2 ఏళ్లు నిన్ను హత్తుకున్న గుండె ఇది, 18 ఏళ్లు నిన్ను దాటుకున్న గుండె ఇది. ఈ గుండె మీద తలపెట్టి పడుకుంటే గానీ నీకు నిద్ర పట్టేది కాదు. ఆ వెచ్చతనం ఇంకా అలాగే ఉంది. ఒక్కసారి ఈ గుండె మీద ఆడుకుని చూడమ్మా, అంతా గుర్తుకొస్తుంది. ఈ ఇంట్లో ప్రతి అంగుళం నీ చిన్నతనం ఆటలు, అల్లర్లు కథలుగా చెప్తాయి. నువ్వు తుమ్మినా, దగ్గినా నా పంచ ప్రాణాలు ఎగిరిపోయేది. డాక్టర్లందరూ ఇంట్లోనే ఉండేవారు. లోకం నన్ను చూసి నవ్వేది. నువ్వు వెళ్ళిన తర్వాత 1 ఏడు కాదు, 2 ఏళ్ళు కాదు, 16 ఏళ్ళు. నా రాధ వస్తుంది, నా కన్న తల్లి వస్తుంది, నా బిడ్డను నేను గుర్తుపడతాను అని మొండిగా వాదించేదాన్ని. నా గుడ్డి నమ్మకాన్ని చూసి అందరూ నన్ను పిచ్చి అనేవాళ్ళు. నా నమ్మకం నిజమైంది, వచ్చావు. కానీ ఈనాడు నువ్వు నా బిడ్డవు కాదని వెళ్తారంటున్నావు. వెళ్ళు, వెళ్ళి వాళ్ళ మాట నిజం చెయ్యి. నిజంగా నేను పిచ్చిదాన్నని రుజువు చెయ్యి. తల్లి ఎవరు, కూతురెవరు, ఎవరికి ఎవరు?
తల్లి కూతురు మాతృ ప్రేమ పిచ్చి అంత పిచ్చి. హలో అయ్యా మేనేజరా? ఏమిటి సాంబయ్య? అమ్మగారు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారా? అమ్మాయి గారు ఏమన్నారు? మీ కూతుర్ని కాదు వెళ్ళిపోతానన్నారా? ఏం భయం లేదు, ఇప్పుడే నేను డాక్టర్ని తీసుకొస్తున్నాను. ఏమిటమ్మా ఏమిటమ్మా ఈ నవ్వు? ఇదా ఈ నవ్వా? నన్ను చూసి నేనే నవ్వుకుంటున్నాను. నువ్వు వెళ్ళినప్పటి నుంచి వచ్చేదాకా ఏడ్చాను. రాత్రింబగళ్ళు ఏకధారగా కన్నీరు మున్నీరుగా ఏడ్చాను. వచ్చావు, వచ్చి ఏం చేశావు? నేను నీ కూతుర్ని కాను, నువ్వు నా తల్లివి కావు అనేసావు. నవ్వకేం చేయమంటావు? రేపు ఈ సంగతి తెలిసి లోకమంతా నన్ను చూసి నవ్వుతుంది. నవ్వని, నాకేం భయమా? నవ్వుకొని, నన్ను నవ్వుకొని. అమ్మా! అమ్మగారు, ఓ డాక్టర్ గారు, ప్రేమ పిచ్చి ఒకటన్నారు. ఆ ప్రేమే పిచ్చి ప్రేమైనప్పుడు దాన్ని ఏమంటారు? అదే అదే నా దబ్బు. కాకుంటే ఎప్పుడో తప్పిపోయిన బిడ్డ కోసం ఇన్నేళ్ళు ఎదురు చూస్తానా? ఎవరో వస్తే దాన్ని నా బిడ్డని నమ్ముతారా? పిచ్చి పిచ్చి ప్రేమ. డాక్టర్ గారు, నాకేదో అనుమానంగా ఉంది. అమ్మగారికి పూర్తిగా పిచ్చి పట్టిందని అనలేము, కానీ ఏ క్షణానైనా ఆదేశ రావచ్చు. ఈ పరిస్థితుల్లోనే ఆస్తిపాస్తుల విషయం బందోబస్తు చేసి రాతకోతలు ముగిస్తే మంచిది అనుకుంటాను. మీరేమంటారు? ఆల్ రైట్. అయితే లాయర్ని పిలిపిద్దాం. ఈ కాగితాల్లో కాస్త సంతకం చేయండి. ఏమిటా కాగితాలు? ఏమీ లేదమ్మా, ఆస్తి అంతా అమ్మాయి గారి పేరు మీద రాస్తూ. అమ్మాయి గారు? ఎవరా అమ్మాయి గారు? నాకే అమ్మాయి లేదు, నేనెవరికి రాను. అమ్మాయి గారు ఏదో తెలిసి తెలియకనంత మాత్రాన ఆమె మీ కూతురు కాకపోదు, మీరు ఆమెకు తల్లి కాకపోదు. ఈ పత్రం అంతా రూట్ చేస్తుంది, చట్టబద్ధం అవుతుంది. భగవంతం గారు, ఏమిటి అన్యాయం? డాక్టర్ గారు, అమ్మాయిని అలా తీసుకెళ్లి విషయం చెప్పండి. రండి. చెప్పండి. నేను చెప్తేనే ఒప్పుకోలేదే, నా కూతురు కాదన్నదే. మీరు చెప్తే అవునంటుందా? ఉం? చెప్పండి. పిచ్చా? అమ్మగారికి పిచ్చా? అని కాదమ్మా, కానీ అనుమానంగా ఉన్నప్పుడు జాగ్రత్త పడటం. సరే, పెట్టను. నేను సంతకం పెట్టను. నా ఆస్తి ఎవరికి ఇవ్వను. అమ్మా, సంతకం పెట్టమ్మా. పెట్టను. ఆస్తి నాకేమిటో ఇష్టం లేదా? నీకా? నువ్వెవరు? నీ కూతుర్ని. నిజంగానా? నిజం ఇప్పటికైనా ఒప్పుకున్నావా? నువ్వు నా రాజవేగా. నీకు ఆస్తి కావాలా? తీసుకోమ్మా. నీకా ఇంకెవరికిస్తానమ్మా? ఏది, ఇంకొక్కసారి నువ్వు నా కూతురువేనని చెప్పు, నువ్వు నా రాజవేనని చెప్పు. చెప్పమ్మా. నేను మీ కూతురునేనమ్మా. నేను మీ రాధనే. అవును, అవును. లాయర్ గారు, కాగితాలు ఇవ్వండి. ఆస్తే కాదు, నేను, నా ప్రాణం అంతా రాజుదే. భగవంతం గారు, నాకెందుకు అమ్మాయి గారికి ఇవ్వండి. రాధా, ఆస్తిని కాపాడారు లాయర్ గారు, ఈ అమ్మగారిని కాపాడాల్సింది డాక్టర్ గారు. ఈ రాత్రికి జాగ్రత్తగా చూసుకొని పొద్దున్నే వస్తాను. పరిస్థితిని బట్టి చూద్దాం. చెప్తాం. ఇక నేను సెలవు తీసుకుంటాను. భగవంతం గారు, ఇదంతా మీరు ఎందుకు చేశారో నాకు బాగా తెలుసు. తెలిస్తే మంచిదే.
ఇప్పుడు ఈ ఆస్తి అధికారం నా చేతుల్లో ఉన్నాయి. ఎవరు కాదంటారు? నేను మిమ్మల్ని డిస్మిస్ చేస్తున్నాను. అవును, నేను నిన్ను నా కోడలుగా చేసుకుంటున్నాను. ఏమిటి? అవును. భగవంతం గారు, అరికి ప్రయోజనం లేదు. నువ్వు ఇలా ఎదురు తిరుగుతావని తెలుసు. తెలిసే అన్ని ఏర్పాట్లు బందోబస్తు చేసే ఉంచాను. పారిపోవడానికి ప్రయత్నించావా? ప్రాణాలు తక్కువ. జాగ్రత్త రా. వదలు!